గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఏంటి అదంటే సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే కదా. అది కాయిన్ బాక్స్ అనే ఎక్స్చేంజ్లో అతను ఇస్తానని చెప్పడం జరిగింది మనకి. దాంట్లో మనం ఈరోజు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అకౌంట్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండబోతుంది. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. నేను వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే నాకు ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఇంకా చాలామందికి ప్రమోట్ చేస్తుంది. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి ఇబోలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయగలరు. ఎందుకంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేయండి. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ టచ్ చేస్తే మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు పైన ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయాలి. అంటే ఫస్ట్ నేమ్ అనేది పైన ఇచ్చేయండి. నేమ్లో ఎటువంటి మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే మళ్ళీ కేవైసీలో ప్రాబ్లం వస్తుంది. నేమ్ విధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. మొబైల్ నంబరు కంప్లీట్గా వర్క్ చేసేది మాత్రం ఇవ్వండి, లేదంటే మీరు ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఉంది కాబట్టి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా జాగ్రత్త ఇవ్వండి. అదేవిధంగా జిమెయిల్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది మాత్రం ఇవ్వండి, లేదంటే మళ్ళీ జిమెయిల్కి వచ్చే కోడ్ కానీ జిమెయిల్ యాక్టివేషన్ కానీ మీరు చేసుకోలేరు. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది చూడండి. ఖచ్చితంగా నేను స్క్రీన్ పైన ఒక పాస్వర్డ్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఇస్తాను. ఆ విధంగా మీరు కూడా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత కింద రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీకు మొబైల్ ఓటీపీ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. మొబైల్ ఓటీపీ ఎంట్రీ చేయగానే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ విధంగా టైప్ చేయండి సెర్చ్ ఐకాన్లో, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ ఆ లింక్ టచ్ చేసినా మీరు యాప్ అనేది ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాప్ లోడింగ్ అయింది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 3 లైన్ అది పైన ఒకటి ఐకాన్ కనపడుతుంది కదా, ఆ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. ఆ పైన ఏదైతే ఐకాన్ కనపడుతుందో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసేదానికంటే ముందు ఇక్కడ మీకు ఈమెయిల్లో ఇలా యాక్టివేషన్ లింక్ అని ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. యాక్టివేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ అకౌంట్ అనేది యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని ఆ విధంగా కనపడుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ యాప్లో లాగిన్ అవుతాను. ఇప్పుడు ఇక్కడ మీ జిమెయిల్ మీ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ బటన్ క్లిక్ చేయండి. లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యేదానికంటే ముందు డివైస్ వెరిఫికేషన్ కోడ్ అని అథెంటికేషన్ కోడ్ ఒకటి మీ జిమెయిల్కి అనేది వస్తుంది. ఆ జిమెయిల్కి వచ్చిన కోడ్ ఏదైతే ఉందో మీరు అక్కడ దాన్ని చూసి ఇక్కడ ఇవ్వాలన్నట్టు. అందుకే నేను జిమెయిల్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోమని చెప్పాను. మీ జిమెయిల్ కూడా ఈ విధంగా కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కాపీ చేసి అక్కడ ఈ కోడ్ అనేది ఇవ్వాలి. ఈ కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి నేను అథెంటికేట్ క్లిక్ చేస్తున్నాను. అథెంటికేట్ క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ పైన మీరు ఆ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ కనపడుతుంది కదా, కేవైసీ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. మీరు దీన్ని అన్వెరిఫైడ్ అయింది కదా, ఇది వెరిఫైడ్ కావాలి. కేవైసీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ చేస్తే ఇక్కడ మీ అడ్రస్సు పూర్తిగా మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది పూర్తిగా ఇవ్వండి దయచేసి. ఎందుకంటే మీకు ఈ అడ్రస్ అనేది వెరిఫికేషన్లో మళ్ళీ మీరు రాంగ్ ఇస్తే
మీది రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి పూర్తి అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఏమైతే అడ్రస్ ఉందో అది పూర్తి అడ్రస్ అనేది ఇచ్చేయండి. పూర్తి అనేది ఇక్కడ నేను చూడండి అడ్రస్ అనేది ఇచ్చాను, కింద పిన్ కోడ్ అనేది ఇస్తున్నాను, సిటీ ఎంట్రీ చేశాను, స్టేట్ ఏదో సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ రెఫరల్ కమిషన్ కరెన్సీ అనేది ఇదేం మీరు ఏం చేయొద్దు, అది అలానే ఉంటుంది. సబ్మిట్ సేవ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇది కొంచెం టైం పడుతుంది వెరిఫై కావడానికి. బ్యాక్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ నేను కేవైసీ అనేది క్లిక్ చేస్తున్నాను. కేవైసీ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబరు ఇవ్వగానే సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఏది మిస్ అయినా మీరు అకౌంట్ లాగిన్ కావడం సక్సెస్ కాలేరు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. అకౌంట్ ఆధార్ కార్డు వెరిఫైడ్ అయిపోయిన తర్వాత కింద ఆధార్ కార్డు అనేది ఫోటో క్యాప్చర్ చేయాలి. ఫ్రంట్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఫ్రంట్ ఆధార్ కార్డు అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి. క్లియర్గా ఫోటో తీయండి. ఎందుకంటే మీరు మస్క వచ్చేటట్టు అలా బ్లర్ వచ్చేటట్టు తీయొద్దు, క్లియర్గా చేయండి. ఇప్పుడు కింద బ్యాక్ ఫోటో ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ప్రాసెస్ అనేది లోడింగ్ అవుతుంది. నేను వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందనే ఆలోచనతో నేను వీడియో కట్ చేసినాను. మీరు మళ్ళీ ఎందుకు అంత ఫాస్ట్గా అయింది అనుకోవద్దు. కొంచెం అప్లోడ్ అయ్యేటప్పుడు కొంచెం లోడ్ అవుతుంది. దయచేసి వెయిట్ చేయండి. అప్పుడు వెయిట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఈ సబ్మిట్ ఇవ్వండి. ఇవి రెండు అప్లోడ్ అవ్వగానే మీకు అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన వెంటనే పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అండి. ఇక్కడ స్టెప్ 2 లేక వచ్చేసినాం మనము. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్గా చూసి ఇవ్వండి. పాన్ కార్డ్ నంబరు ఇచ్చిన తర్వాత వెరిఫై పాన్ అని ఉంది కదా, దాని మీద నొక్కండి. మీ పాన్ కార్డ్ అనేది వెరిఫై అయిపోతుంది. అంటే మీరు ఇచ్చిన నంబర్ కరెక్టా కాదనేది చూసుకుంటుంది సిస్టమ్. కింద ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. పాన్ కార్డు ఫ్రంట్ పేజ్ మాత్రమే అప్లోడ్ చేయండి, బ్యాక్ పేజ్ అవసరం లేదు. మళ్ళీ దీనికి కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఫ్రంట్ పేజ్ అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ క్లిక్ చేయండి. ఇది కాస్త లోడ్ అయితేనే వెయిట్ చేయండి. నెక్స్ట్ 3rd స్టెప్ లేక వచ్చేసినాము. ఇక్కడ మీ సెల్ఫీ అనేది ఇవ్వాలి. మీ సెల్ఫీ ఫోటో ఇచ్చేటప్పుడు కాస్త బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను. సెల్ఫీ అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అయింది, ఇక్కడ గమనించగలరు. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేశాను. ఇప్పుడు స్టెప్ 4 లేకు రావడం జరుగుతుంది. మనము ఇక్కడ మీరు చేసే వృత్తి ఏదైతే అది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్, నేను సాలరీడ్ కాదు, స్టూడెంట్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్. తర్వాత ఇక్కడ నాకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే నేను చేసే బిజినెస్ విన ఇన్కమ్ వస్తుంది. కాబట్టి నేను బిజినెస్ ఇన్కమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్కమ్ ఒక ఆదాయం అనేది ఏ విధంగా వస్తుంది ఇయర్లీ అనేది ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నా ఆదాయం అనేది. తర్వాత పొలిటికల్లీ ఎక్స్పెన్సెడ్ పర్సన్ అంటే మీరు పొలిటికల్ అంటే కాదని క్లిక్ చేయండి. నో అని పెట్టుకొని టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టి సబ్మిట్ క్లిక్ చేయనగానే అయిపోతుంది ఇక్కడ ప్రాసెస్ అనేది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే నేను మళ్ళీ కేవైసీ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు కింద స్టేటస్ గమనించవచ్చు, వెరిఫైడ్ అయిపోయింది. స్టెప్ 1 స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 వచ్చేసి పెండింగ్ ఉంది, గమనించండి. స్టెప్ 4 కూడా కంప్లీట్ అవుతుంది, కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇవి రెండు ఆటోమేటిక్ అవే కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ కేవైసీ అనేది చేయాలి.
అంతకన్నా ముందు మనం ఇది కేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే యువర్ అకౌంట్ వెరిఫై కేవైసీ అనేది చూడొచ్చు. మీరు కేవైసీ సక్సెస్ అయిపోయింది. మీరు అలానైనా చెక్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్కి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన చూడండి అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్ ఇవి జాగ్రత్తగా ఇవ్వండి. అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే బ్యాంక్ నేమ్ కాదు, ఎవరిదైతే అకౌంట్ ఉందో వారి పేరు. ఈ అకౌంట్ మీరు ఎవరి పేరు మీద చేశారో వారి పేరు ఇవ్వండి. మళ్ళీ అక్కడ కొందరు బ్యాంక్ నేమ్ ఇస్తారో అది ఒకసారి సరి చేసుకోండి. ఆ తర్వాత అకౌంట్ నంబర్ అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఎందుకంటే మనం డిపాజిట్ విత్డ్రా చేసేటప్పుడు ఈ అకౌంటే తీసేసుకుంటుంది ఆటోమేటిక్లీ. అకౌంట్ నంబరు పైన ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ ఇచ్చేయండి. మళ్ళీ కింద ఏమి ఇవ్వాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 2 చోట్ల అకౌంట్ నంబరే ఇవ్వండి. ఆ కింద ఐఎఫ్ఎస్ కోడ్ ఇది చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఐఎఫ్ఎస్ కోడ్ ఎందుకంటే కొన్ని బ్యాంక్స్కి అప్డేట్ అయి ఉంటుంది, అది చెక్ చేసుకొని ప్రజెంట్ మీ బ్యాంక్కి ఏది ఉందో అది మాత్రమే ఇవ్వండి. అది ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ నేము, మీ బ్రాంచ్ నేము రావడం జరుగుతుంది. మీ అకౌంట్ కింద అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి, సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అనే. ఆ కింద అప్లోడ్ బ్యాంక్ ప్రూఫ్ ఇక్కడ మీరు క్యాన్సల్ చెక్ కానీ తర్వాత మీ పాస్బుక్ ఫోటో కానీ దాని మీద ఏముండాలంటే మీ పేరు, మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ విధంగా కనపడే విధంగా ఇవి ఉండాలి అన్నట్టు చెప్తున్నారు. ఈ పాస్బుక్ ఫ్రంట్ పేజ్లో అవి మొత్తం ఉంటాయి కాబట్టి నేను పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా ఫోటో తీయండి. ఎందుకంటే మీరు బ్లర్ ఉండేటట్టు, చీకటి ఉండేటట్టు, అక్కడ అంటే మబ్బు ఉండేటట్టు లేదంటే ఫోటో సగం సగం తీస్తే మీ కేవైసీ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఫుల్గా ఫోటో అనేది తీయండి, క్లారిటీగా వచ్చేటట్టు తీయండి. ఇక్కడ ఓకే ఇచ్చి ఇక్కడ కింద ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. కొంతసేపటి తర్వాత మీకు ఇది ఇక్కడ పెండింగ్ అనేది వెరిఫైడ్ అని కనపడుతుంది. నేను ఒక స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మీకు కూడా కెనరా బ్యాంక్ ఏదైతే నేను బ్యాంక్ ఇచ్చానో బ్యాంక్ అనేది వెరిఫైడ్ అయిపోతుంది. మీరు అక్కడ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే కనపడుతుంది ఇది వెరిఫైడ్ అయిందా పెండింగ్లో ఉందా అనేది. ఒక హాఫ్ అవర్ లోపల అయిపోతుంది. దయచేసి గాబరేం పడొద్దు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందని మీరు అనుకుంటుంటే ఇప్పటికైనా లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ ఎవరైతే లైక్ చేయలేదో మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ ఈ ఎక్స్చేంజ్లోకి కాయిన్స్ అనేది ఏ విధంగా పంపించాలి, సేల్ ఏ విధంగా చేయాలి, బై ఏ విధంగా చేయాలి, అమౌంట్ ఏ విధంగా బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కిబో ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. వారికి కూడా ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్